కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు సకాలంలో తీసుకొని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తా ఉంటున్నాం. ప్రభా, మీరు కృప చూపించండి, సహాయం చేయండి. పాటల ద్వారా నిన్ను మహింపరచుటకును, నీ వాక్యం చేత బలపరచబట్టుకును దేవా మీరు సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ రాజేష్ వచ్చి ఇప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయం 1-3 వచనాలు చదివిస్తాం. అందరికీ వందనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిపి చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకోబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడే మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీక్ ఉమెన్స్ డే రోజున నేను స్త్రీల గురించి మాట్లాడలేదని నాకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి ఈ వారం స్త్రీల గురించి మాట్లాడదామని ఆలోచిస్తున్నా. ఏం కంగారు పడమాకండి, కోపం పెట్టుకోమాకండి, భయపడమాకండి. రైట్, దేవుని వాక్యంలో నుండి స్త్రీల యొక్క డిజైన్ గురించి కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. నిజానికి ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడేది ఇట్ ఈస్ మోర్ అబౌట్ ద థియాలజీ ఆఫ్ గాడ్స్ ఇమేజ్ ఇన్ ఉమెన్. అంటే స్త్రీలను తయారు చేసినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటో ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తాను. ఒకవేళ మీకు గనక సమయం ఉండి మీరు సాయంత్రం కూడా మీరు ఫాలో అయినట్లయితే సాయంత్రం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ దెబోరా జీవితం నుండి ఆమె స్త్రీగా దేవుని చేతిలో ఎట్లా వాడబడింది అనేటువంటిది నేను ఈవినింగ్ సర్వీస్లో నేను మాట్లాడటం జరుగుద్ది. కాబట్టి ఈ 2 పూట్ల కూడా నేను ఈ విషయం మీదే నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే బీయింగ్ గాడ్స్ ఉమన్. దేవుడు కలగజేసినటువంటి స్త్రీగా దేవుడు మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడు అనగానే పురుషులు మీరేం మైండ్ ఆఫ్ చేసుకోక్కర్లేదు. మీరేం చేయాలంటే మీ స్త్రీలను ఆ రకంగా తయారు చేయండి. అంటే మీ భార్యలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఉన్నట్లు కూడా అటువంటి స్త్రీలు ఈ రకంగా ఉండాలని మీరు కూడా నేర్చుకోండి. మీ కుటుంబాల్లో మీరు అలవాటు చేసుకోండి. దీని ప్రధానంగా నేను 3 కోణాల నుండి ఈ ఉదయకాలం ఈ సబ్జెక్ట్ని నేను అప్రోచ్ అవుతాను. ఒకటి, వాట్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇమేజ్లో దేవుడు కలగజేసినప్పుడు ఆయన ఏమి ఆకాంక్షించాడు. రెండోది, బీయింగ్ ఎ గాడ్స్ ఉమన్ ఇన్ ద హోమ్ లైఫ్లో స్త్రీగా దేవుడు మనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని ఎట్లా నెరవేర్చాలి. మూడోది, బీయింగ్ గాడ్స్ ఉమన్ ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్యలో మరి స్త్రీగా ఏ రకంగా ఉండాలి అనేటువంటిది కూడా ఈ 3 దృక్పథాల నుండి కూడా, లేదంటే 3 కోణాల్లో నాకు టైం సరిపోదు కనుక నేను చాలా క్విక్గానే కొన్ని విషయాలు నేను బోధించుకొని ముందుకి వెళ్ళిపోతూ ఉంటాను.
ఒకటి నేనేమంటానంటే, స్త్రీల యొక్క పొజిషన్ గమనించినప్పుడు వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ స్టేజ్లో వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని దయచేసి పురుషులు గమనించాలి. స్త్రీలు కూడా ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు డిజైన్ చేసినప్పుడు నిజానికి ఎక్కువ భారము ఎవరి మీద పడిందంటే స్త్రీ మీద పడింది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, పురుషులు బీ కన్సిడరేట్ టువర్డ్స్ విమెన్. చాలాసార్లు పురుషులు ఏమంటారు, స్త్రీల మీద పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జాగ్రత్త వినండి, ఈరోజు దేవుని యొక్క పోలిక కానీ లేదంటే పాపం యొక్క పర్యావసానం వల్ల వచ్చినటువంటి ప్రభావం కానీ ఇవి రెండు కలిసి కూడా కుటుంబంలో ఎవరి మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అనేటువంటిది కనుక గమనిస్తే స్త్రీల మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. గనక స్త్రీలు కూడా ఆ విషయాన్ని మీరు గమనించుకొని జాగ్రత్తగా ఆ లిమిటేషన్స్లో మీరు ఉండాలి. పురుషులు కూడా ఎప్పుడు స్త్రీల పట్ల ఆ కన్సిడరేషన్తో మీరు వ్యవహరించాలి. కాబట్టి ఆ ప్రేమ కానీ, ఆ దయ కానీ, ఆ కంపాషన్ కానీ పురుషులు స్త్రీల పట్ల చూపించాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. సర్వసాధారణంగా ఈ సొసైటీలో మనం గమనించినప్పుడు స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ప్రెషర్ అబౌట్ రిలేషన్షిప్ కదా. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి అదేంటో నాకు అర్థం కాదు, కానీ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అర్థమవుతుందా? పిల్ల పుట్టంగానే మొదలెడతారు, అమ్మ ఈ అమ్మాయి కట్నం ఇవ్వాలి, లేదంటే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇది చాలా భారంతో కూడుకున్నటువంటి విధానం. కాబట్టి ఒక స్త్రీ పుట్టంగానే చిన్నప్పటి నుండే ఆ ఇంటిలో ఒక ప్రెషర్ స్టార్ట్ అవుతుంది ఆ స్త్రీ మీద. ముఖ్యంగా వివాహం యొక్క ప్రెషర్ అనేటువంటిది ఫ్రమ్ బీయింగ్ ఎ చైల్డ్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, పోనీ పెళ్ళైన తర్వాత ఆ ప్రెషర్ పోద్దా అని అంటే, పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెషర్ మొదలవుతుంది. ఏమ్మా విశేషమేం లేదా, ఏమ్మా విశేషమేం లేదా అంటే ఇప్పుడు ప్రెషర్ దేనిలోకి వస్తుంది? ఇప్పుడు మళ్ళా పెళ్లి కాకముందేమో పెళ్ళి అవ్వాలనేటువంటి ప్రెషర్తో ఆడపిల్లలు ఇళ్లలో ఎదుగుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ఏమో పిల్లలు కలగాలి అనేటువంటి ప్రెషర్. వెరసి ఇట్ ఈస్ హార్డ్ టు బి అ ఉమన్. ఈ సమాజంలో ఒక పురుషునిగా మనము జీవించడం కంటే కూడా ఒక స్త్రీగా జీవించడం అనేటువంటిది అది ఒక ఛాలెంజ్ అనేటువంటి విషయం మనం గమనించాలి. స్త్రీలు ఎదుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఎట్లా ఎదుగుతారు అనేటువంటిది కనుక గమనిస్తే, ఫీలింగ్ ఇన్యాడిక్వేట్ అబౌట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతి విషయంలో కూడా, ఏమా ఆడపిల్లవి ఎన్నింటికి లేవాలి, ఆడపిల్లవి ఇంట్లో ఏం పని చేయాలా, ఆడపిల్లవి నీ భర్తను నువ్వు ఎట్లా చూసుకోవాలా, ఆడపిల్లవి నీ ఏమంటారు నీ పిల్లల్ని నువ్వు ఎట్లా పెంచాలి. ఈ క్రమంలో ఎప్పుడు చూసినా కానీ ఆ కొరత కనపడతా ఉంటది ఒక స్త్రీ జీవితంలో. కారణం ఏంటంటే అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయని బట్టి ఆ బాధ్యతల్లో ఆ కొరత అనేటువంటిది స్త్రీ జీవితంలో ఆ ప్రెషర్తో వాళ్ళు ఎదుగుతారు. రెండవది, స్త్రీలు ప్రాముఖ్యంగా దే ఫీల్ ఇన్సెక్యూర్డ్ అబౌట్ దేర్ లుక్స్. నిజానికి అంటే సౌందర్యముగా సుందరముగా కనపడాలి అనేటువంటి ఆ ప్రెషరు పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువ కనపడతా ఉంటుంది. నేనన్నా నిన్నే ఒక కుర్రాడికి రే నువ్వు పెళ్లి తయారవుతున్నావు, కొంచెం సన్నబడరా అంటున్నా నేను. నా మాట అంటే కనీసం పెళ్లికి ఏజ్కి వస్తుంది సన్నబడాలనేటువంటి ధ్యాస కూడా ఈ మగపిల్లలు గుడిసావుతాం. అంత భయంకరంగా పెరుగుతారు వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అడ్డదిడ్డంగా పెరుగుతారు వీళ్ళు. ఏమి అసలు ఆ కాన్షియస్సే ఉండదు. అరే నా పర్సనాలిటీ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, నేను చక్కగా నీట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అర్థం ఆ టవల్ ఎందుకు అక్కడ పడేయాలి, ఆ బట్టలు ఎందుకు అట్లా చింద్రబందరం గీయాలి, అసలు ఈ సెన్సే ఉండదమ్మా మగపిల్లలకి. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ ఆడపిల్లకి వచ్చేటప్పటికి దెర్ ఈస్ ఆల్వేస్ ద ప్రెషర్. సుందరముగా నిజానికి బ్యూటీ అనేటువంటిది దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి గిఫ్ట్. సో ఆ గిఫ్ట్ని మేనేజ్ చేసుకోవటానికి వాళ్ళల్లో ప్రెషర్ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఫీలింగ్ ఓవర్లుక్డ్, ఓవర్వెల్మ్డ్ అండ్ అప్రిషియేటెడ్. ఒక స్త్రీ యొక్క జీవితంలో చాలాసార్లు
ఆమెను నిర్లక్ష్యం చేసేటువంటి స్వభావం సమాజం కలిగి ఉంటుంది, మగవాళ్ళు కలిగి ఉంటారు. అలానే స్త్రీల మీద అధికమైనటువంటి భారము వేసేటట్లుగా సమాజం ఉంటుంది, మగవారు కనపడతా ఉంటారు. చాలాసార్లు మీరు గమనించండి, స్త్రీలు వాళ్ళు ఉదయం లేచి నుండి ఎంత పని చేస్తారో సాయంత్రం అయ్యేటప్పటికి ఏమ్మా నువ్వు ఇంత చక్కగా కష్టపడ్డావు అని ఒక్క మగవాడైనా మాట్లాడతాడు నోరు తెరిచి? వీళ్ళ నోరు పడిపోను, ఏమనుకోమాకండి. ఒక్క అప్రిషియేషన్ రాదమ్మా. కనీసం అరే పొద్దు లేచిన దగ్గర నుండి ఇంత చాకరీ చేస్తుంది ఈ అమ్మాయి, నా భార్య కావచ్చు కూతురు కావచ్చు, సాయంత్రం అయ్యేటప్పటికి ఇంత అలసిపోతుంది, కనీసం ఆమెకి కొంచెం పని తగ్గిద్దాం అనే బాధ వీళ్ళకు ఉండదు. పోనీ ఆ పని చేస్తుంటే చెయ్యేద్దాం అనే ఆలోచన వీళ్ళకు ఉండదు. అదేమంటే మేము మగ మహారాజులో వంటగదిలోకి మేము ఎందుకు వస్తాం, మరి ఎక్కడికి వస్తామైనా వంటగదిలోకి రాకుండా? నా మాట మీకు అర్థమవుతాం. బీ కేర్ఫుల్. చాలాసార్లు స్త్రీల యొక్క జీవితం ఎట్లా తయారు, నోబడీ అప్రిషియేట్స్ దెమ్. ఎవరు మెచ్చుకునేటువంటిది కనపడతా ఉండదు. అందుకనే ఆ మెచ్చుకోవడం అనేటువంటిది ఇంట్లో ఉండదు గనక వాళ్ళు బయట మెప్పుకోలు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంకొక కోణంలో నుండి మనం గమనిస్తే స్త్రీలకు ఉన్నటువంటి ఈ ఇన్సెక్యూరిటీస్ని బట్టి, ఈ అభద్రతా భావాన్ని బట్టి చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు మగవాళ్ళని డామినేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇది కూడా చాలా ప్రమాదం. ఒక ఎక్స్టెంట్లో మగవాళ్ళు స్త్రీలను తగ్గించడం అనేటువంటిది ఎంత ప్రమాదమో, స్త్రీలు మగవాళ్ళని డామినేట్ చేయడం కూడా అంతే ప్రమాదం. ఈ ప్రాసెస్లో కుటుంబాల్లో జరిగేటువంటి సర్వసాధారణ ప్రక్రియ ఏంటో తెలుసా? పురుషులు వాళ్ళు వీకెండ్ చేయబడతారు. కొన్నిసార్లు పురుషులు వాళ్ళ రోల్స్లో వాళ్ళు డిస్ప్లేస్ చేయబడతారు. ఇంకా ఇంట్లో అంతా కూడా పెత్తనము కానీ అన్ని కూడా ఎవరు చేస్తూ ఉంటారు? స్త్రీలు చేస్తూ ఉంటారు. అది కూడా దేవుని వాక్యం ఎప్పుడు కూడా హర్షించదు. ఇట్ ఈస్ నెవర్. సో పురుషులు వీక్గా ఉన్నారనో లేదంటే పురుషులు చేయలేరనో ఆ యొక్క ఇన్సెక్యూరిటీని బట్టి టకటకన స్త్రీలు పురుషుల యొక్క రోల్లోకి రావటానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా ప్రమాదం. రెండు కూడా దీస్ షుడ్ బి అవాయిడెడ్. అంటే పురుషులు స్త్రీల పట్ల నెగ్లెక్టెడ్గా ఉండటం అనేటువంటిది ఎంత ప్రమాదమో, స్త్రీలు పురుషులను డామినేట్ చేసి వాళ్ళను కూర్చోబెట్టి వీళ్ళు పనులు చేయటం కూడా అంతే ప్రమాదం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కుటుంబ జీవితాలు ఈ రోజున ఎట్లా తయారవుతున్నాయంటే, పురుషులు వాళ్ళు నాయకులుగా ఉండాల్సింది వాళ్ళు కుటుంబాల్లో నాయకులుగా ఉండట్లేదు. స్త్రీలు వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలో వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. పిల్లలు ఆ కుటుంబాల్లో నెగ్లెక్ట్కి లోనవుతా ఉంటున్నారు, పట్టించుకోకుండా తయారవుతున్నారు. ఎంతమంది పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారో తెలుసా? మా అమ్మ నాయనకి ఏం పట్టదండి, మా అమ్మ నాయనకి చెప్పినా వేస్ట్ అండి, వాళ్ళు అర్థం చేసుకోలేరండి. ఈ మాట ఎందుకు పిల్లలు కాన్స్టెంట్గా మాట్లాడుతున్నారంటే, బికాజ్ యూ హ్యావ్ ఫెయిల్డ్ యాజ్ పేరెంట్స్. అందుకనే కుటుంబ జీవితం అనేటువంటిది చిన్న భిన్నమైపోతుంది. ఈరోజు మనం ఉద్యోగాలు చేస్తున్నాం, మనం సంపాదిస్తున్నాం, ఆస్తులు సంపాదిస్తున్నారు, ఇళ్ళు కొనుక్కుంటున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, కానీ కుటుంబాలు కట్టుకోవడం చేతకాటల్లా ఈ రోజునటువంటి భార్యాభర్తలకి. కారణం ఏంటి? అసలు కుటుంబం ఎట్లా కట్టబడాలో, కుటుంబం యొక్క ఉద్దేశం ఏంటో తెలియకుండానే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీరు ముసలోళ్ళు అయిపోతున్నారు, జరగాల్సినంత నష్టం కూడా మీ కుటుంబాల్లో జరిగిపోతా ఉంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం టుడే ఇన్ ద ఫ్యామిలీస్. నిజానికి దేవుడు పురుషుణ్ణి స్త్రీని ఆయన కలగజేసినప్పుడు మీరు ఆదికాండంలో చూస్తే స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు వారిని కలగజేశాడు. అంత మాత్రమే కాదు, తన పోలికలో దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను వారిని నియమించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, విమెన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెన్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్త్రీల యొక్క డిజైన్ వేరు, స్త్రీల యొక్క నీడ్స్ వేరు, స్త్రీల యొక్క రోల్స్ వేరు. పురుషుల యొక్క డిజైన్ వేరు, పురుషులకు ఉన్నటువంటి రోల్స్ వేరు, పురుషులకు ఉన్నటువంటి ఛాలెంజెస్ వేరు.
ఇవి రెండు ఎప్పుడైతే మనము దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోమో ఆటోమేటిక్గా కుటుంబ జీవితాల్లో ఉండాల్సినటువంటి ఆ మేలుని మనం అనుభవించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో పురుషులకు దేవుడు నిర్ణయించినటువంటి రోల్ ఏంటంటే ఇట్ ఈస్ హెడ్షిప్. స్త్రీలకు దేవుడు నియమించినటువంటి రోల్ ఏంటంటే సబ్మిషన్. మీకు గనక ఈ రోల్తో ప్రాబ్లం ఉంటే రేపు పొద్దున పరలోకం వెళ్తే దేవుడిని అడగండి కానమ్మా ఈ లోకంలో ఎవరిని అడగమక్కండి. ఈ లోకంలో మనము పురుషులుగా ఉన్నామంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి రోలు లీడర్షిప్ అండ్ హెడ్షిప్, దాన్ని ఎప్పుడూ మర్చిపోమాకండి. స్త్రీలుగా దేవుడు మీకు ఇచ్చినటువంటి రోలు సబ్మిషన్. మనకి ఇష్టం లేకపోవచ్చు, లేదంటే మనకి కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ రోల్స్ని ఎప్పుడు కూడా తారుమారు చేయమాకండి. కుటుంబాల్లో జాగ్రత్త. ఆ రోల్స్ ఎప్పుడు కూడా ఇంటర్చేంజ్ అవ్వకూడదు. ఆ రోల్స్ ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేయాలి. కారణం ఏంటో తెలుసా? ఈ రెండు రోల్స్ కూడా త్రిత్వమై ఉన్నటువంటి దేవునిలో ఉంది. దేవునిలో హెడ్షిప్ ఉంది, దేవునిలో సబ్మిషన్ కూడా ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువారు దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు తండ్రికి లోబడాలి? ఎక్కడైనా దేవుడికి లోబడతాడా? దేవుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు కదా. తండ్రి అయినటువంటి దేవుడు దేవుడే, కుమారుడైనటువంటి దేవుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. వాళ్ళ ముగ్గురు దేవుడు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకరికొకరు ఎందుకు లోబడుతున్నారంటే బికాస్ దట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని యొక్క స్వభావం అది. కాబట్టి దేవుడు మానవుని కలగజేసినప్పుడు ఆ స్వభావాన్ని దేవుడు మనుషులో పెట్టాడు గనక స్త్రీలు సబ్మిట్ అవ్వటం అనేటువంటిది అది దేవుని స్వభావములో భాగమే. అందుకనే మీరు సబ్మిట్ అయ్యేటప్పుడు అది చిన్నతనం అనుకోమాకండి, అది దేవుని స్వభావం అని చెప్పి సబ్మిట్ అవ్వటానికి నేర్చుకోండి. బికాస్ దట్ ఈస్ గాడ్స్ ఇమేజ్, దట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. అలానే పురుషులు కూడా మీకు ఇవ్వబడినటువంటి ఆ నాయకత్వపు బాధ్యతను సరిగ్గా నిర్వర్తించండి. కారణం ఏంటంటే నాయకత్వం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి బాధ్యత కనుక, నాయకత్వం అనేటువంటిది దేవుని స్వభావములో భాగము గనక, దేవుని పోలికలో నాయకత్వం అనేటువంటిది దేవుడు పురుషునికి ఇచ్చాడు. కాబట్టి యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ ఫాదర్, యూ నీడ్ టు ఎక్సర్సైజ్ యువర్ రోల్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. చాలా మంది పురుషులు ఇది లోపిస్తా ఉన్నారు. అందుకనే కుటుంబాల్లో హెడ్షిప్ పురుషుల దగ్గర ఉండట్లేదు, కుటుంబాల్లో హెడ్షిప్ స్త్రీల దగ్గర ఉంటుంది. అది బహు ప్రమాదం. జాగ్రత్త గమనించండి. అక్కడే కుటుంబాలు కూలిపోతున్నాయి. మీరు ఎప్పుడైతే ఇవ్వాల్సినటువంటి ప్రాపర్ రోల్ని మీరు జాగ్రత్తగా కుటుంబ జీవితంలో మీరు నెరవేరుస్తారో అప్పుడే మీ కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి పురుషులు నాయకత్వాన్ని నెగ్లెక్ట్ చేయటం అనేటువంటిది అది దేవుని స్వభావానికి విరుద్ధం. అలానే స్త్రీలు మీరు సబ్మిట్ అవ్వకపోవటం అనేటువంటిది అది దేవుని స్వభావానికి విరుద్ధం. కాబట్టి ఇవి రెండు కూడా ఆల్వేస్ యు నీడ్ టు అండర్స్టాండ్. కారణం ఏంటంటే ఒకవేళ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతల్లో మీరు నచ్చుకోకపోతే మీరు దేవుణ్ణి కూడా నచ్చుకోలేరు. దట్ అంత ప్రమాదం ఇది. ఎందుకంటే ఇది దేవుని స్వభావం. సబ్మిట్ అవడం అంటే దేవుని స్వభావం. నీకు సబ్మిట్ అవడం ఇష్టం లేకపోతే నీకు దేవుడు అంటే ఇష్టం లేదని లెక్క. నాయకత్వం వహించడం అనేటువంటి దేవుని స్వభావం. ఆ నాయకత్వం కనుక నువ్వు వహించలేకపోతే నువ్వు దేవుని ఇష్టపడలేదని అర్థం. కాబట్టి దీస్ రోల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ లవ్ ఫర్ గాడ్. దేవునితో మీకున్నటువంటి ప్రేమతో ముడిపడినటువంటి ఈ రోల్స్ అనేటువంటివి జాగ్రత్తగా మీరు గమనించాలి. సాతానుగాడు అక్కడే అవ్వమ్మను మోసం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు? నీవు ఈ పండు తిను దినమున ఏమవుతావన్నాడు? నువ్వు దేవుని వలె అవుతావన్నాడు. ఆ స్టేట్మెంట్తో సమస్య ఏంటో చెప్పనా? అవ్వమ్మ నిజంగా దేవుళ్ళనే ఉందిగా, ఇక దేవుళ్ళగా అయ్యేదేంటి? ఏమ్మా, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆదామవ్వలు దేవుడు కలగజేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు? మన స్వరూపమందు మన పోలికలో నరులను చేయదు అన్నాడా లేదా దేవుడు?
అంటే ఆదామవల్లో ఏ పోలిక ఉంది, ఏ స్వరూపం ఉంది? మరి ఈమె దేవుళ్ళలాగా అవుతావు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా నువ్వు దేవుళ్ళ ఉంటాడు, నువ్వు దేవుళ్ళనే ఉన్నావుగా. నా మాట మీకు అర్థమవుతున్నా? ఈ రోజు నా ప్రాబ్లం అదే, నువ్వెవరో నీకు అర్థం కావటలే. దానే ఐడెంటిటీ ప్రాబ్లం అంటాం. సాతాను గాడు మళ్ళీ ఎక్కడ మోసం చేస్తున్నాడు తెలుసా? నువ్వెవరో నీకు అర్థం కాకుండా చేస్తున్నాడు. నిజానికి నువ్వు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో నువ్వు చేయబడినటువంటి వాడు అనేటువంటిది కనుక అవ్వమ్మ నమ్ముంటే ఇంకా దేవుళ్ళు అవటం ఏంటి అనే ప్రశ్న రావాలి కదా. ఆ ప్రశ్న రాకపోవడానికి కారణం ఏంటి? బికాస్ షీఈస్ డిసీవ్డ్. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ హూ షీ ఈస్. ఈరోజు ప్రపంచంలో ఎందుకు ఈ జెండర్ కన్ఫ్యూషన్స్ కానీ, ఈ రోల్ కన్ఫ్యూషన్స్ కానీ, ఫ్యామిలీస్లో ఈ యొక్క డిస్టర్బెన్సెస్ కానీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మీరెవరో మీకు అర్థం కావట్లా. మగవాళ్ళకి మగవాళ్ళు ఎట్లా ఉండాలో అర్థం కావటం లేదు, స్త్రీలకు స్త్రీలుగా ఎట్లా ఉండాలో అర్థం కావటం లేదు. అందుకనే మీ జీవితాల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అటాక్ ఆఫ్ సేటన్. సాతానుగాడు మీ కుటుంబ జీవితంలో వాడు తీసుకొచ్చేటువంటి కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా? నువ్వెవడో నీకు అర్థం కాకుండా చేస్తాడు. ఒక స్త్రీగా దేవుడు నీకు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నీకు అర్థం కాకుండా చేస్తున్నాడు. ఒక పురుషునిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నీకు అర్థం కాకుండా చేస్తున్నాడు. ఆ బ్లైండ్నెస్ అనేటువంటిది సాతాను గాడు క్రియేట్ చేస్తున్నాడు కనుక స్త్రీలు స్త్రీలలాగా ఉండలేకపోతున్నారు, పురుషులు పురుషుల్లాగా ఉండలేకపోతున్నారు. స్త్రీలు స్త్రీలుగా ఉండటానికి వాళ్ళకి ఇష్టం లేదు, పురుషులకి పురుషులుగా ఉండటానికి వాళ్ళకి ఇష్టం లేదు. దిస్ ఈస్ ఆల్ ద ప్రాబ్లం ఆఫ్ ఐడెంటిటీ. ఆ విషయాన్ని దయచేసి గమనించండి. దేవుడు మనల్ని ఎట్లా బిల్డ్ చేశాడు, దేవుడు మనల్ని ఎట్లా తయారు చేశాడు అనేటువంటి ఆ అవగాహన లేకుండానే ఈరోజు స్త్రీలు మరి పురుషులు వారి జీవితాలు ముగించేస్తున్నారు. అందుకనే ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకనే వ్యక్తుల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ కన్ఫ్యూజ్ అబౌట్ హూ యు ఆర్. నువ్వెవడో నీకు అర్థం కావట్లేదు. అందుకని ఆ కన్ఫ్యూజన్లో స్త్రీని నువ్వు స్త్రీగా ఉండాల్సి పోయి పురుషులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు, పురుషుడు పురుషుడుగా ఉండటానికి పోయి స్త్రీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఆ కన్ఫ్యూజన్ అనేటువంటిది, ఆ క్లారిటీ లేకుండా స్త్రీలు పురుషులు తమ జీవితాలు ముగించేస్తున్నారు. అందుకనే ఈరోజు కుటుంబ జీవితాల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కారణం ఏంటంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్ అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి డిజైన్ ఏంటో మనం తెలుసుకోవాలి, స్త్రీలకు దేవుడు ఇచ్చినటువంటి రోల్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు కానీ మనము ఈ జీవితంలో ముందుకెళ్ళటానికి కుదరదు. రెండో విషయం కనుక గమనిస్తే స్త్రీల యొక్క డిజైన్ మాత్రమే కాదు, పురుషులకి కూడా వాళ్ళ డిజైన్ ఏంటో వాళ్ళకి అర్థం కావటల్లా. సాధారణంగా మీరు 31వ సామెత అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? కదా, స్త్రీలు గుర్తుకొస్తారు కదా. నిజానికి స్త్రీల డిజైన్ గురించి అద్భుతంగా వివరించబడింది, కానీ నిజానికి ఆ అధ్యాయం స్త్రీల గురించి కాదు, పురుషుల గురించి కూడా. మనం ఏం చేస్తామంటే మొదటి 10 వచనాలు వదిలేసి 10వ వచనం దగ్గర నుండి మొదలు పెడతాం. ఎక్కడ? స్త్రీలు. కానీ పురుషులారా గమనించండి, ఆ అధ్యాయం ప్రారంభించింది పురుషులతో. కారణం ఏంటంటే లెమూయేలు తన కుమారునితో మాట్లాడుతుంది. తన కుమారునితో మాట్లాడుతూ 4 విషయాలు బోధిస్తుంది. ఆ 4 విషయాల బోధలో భాగంగానే స్త్రీల గురించి ప్రస్తావించబడింది 31వ సామెతలో. కానీ నిజానికి ఈ సామెత ఎవరి కోసం అంటే ఫర్ ద మెన్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ డిజైన్ ఈస్. స్త్రీలకు ఉన్నటువంటి డిజైన్ అనేటువంటిది మాత్రమే కాదు, కానీ పురుషుల యొక్క డిజైన్. నిజానికి ఈ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే లెమూయేలు తల్లి తన కుమారునితో 4 అద్భుతమైన విషయాలు మాట్లాడుతుంది. మొట్టమొదటిది, షీ స్పీక్స్ అబౌట్ హిస్ ఐడెంటిటీ. ఏమంటదో తెలుసా? ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆమె ఏం మాట్లాడుతుంది? ఒక పురుషునిగా ఇది నీకు తగదు, బికాస్ దట్ ఈస్ నాట్ యువర్ ఐడెంటిటీ.
లెమూయేలు ఇప్పుడు రాజుగా ఉన్నాడు గనుక ఇప్పుడు లెమూయేలుతో ఆమె ఏమంటుందంటే నువ్వు నీ ఐడెంటిటీ యాజ్ ఎ కింగ్, ఇట్ ఈస్ నాట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఇది నీకు తగదు. నేను అంటున్నాను, ఎంతమంది తల్లులు ఈరోజు కొడుకులకి నేర్పిస్తున్నారు చెప్పండి, అరే ఇది నీకు తగదురా, నీ భార్య విషయంలో నువ్వు ఇట్లా మాట్లాడటానికి నీకు తగదు అని ఎంతమంది తల్లులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు వెనకేసుకొస్తారు పిల్లల్ని? జాగ్రత్త. తల్లులుగా మీరు చేసిన పని ఏంటో తెలుసా? ముందు ఏది చేయాలి ఏది చేయకూడదు స్పష్టంగా మాట్లాడండి. కొడుకైనా కూతురైనా ఒకటే, కొడుకైనా కూతురైనా ఇది నీకు తగదు అని చెప్పకపోతే నీ కుటుంబ జీవితం ప్రమాదంలో పడుతుంది. జాగ్రత్త. ఇక్కడ తల్లిగా కుమారుడు చెప్తోంది, అరే నీకు ఇది తగదు, నువ్వు రాజు అవుతున్నావు కనుక మేక్ షూర్ అబౌట్ యువర్ ఐడెంటిటీ. యువర్ ఐడెంటిటీ యాజ్ ఎ కింగ్ ఈజ్ నాట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. రెండోది కుమారుడితో అంటుంది, అరే పాపం విషయంలో కూడా జాగ్రత్త. తల్లులారా, మీ పిల్లలను పెంచేటువంటి క్రమంలో ప్రాముఖ్యంగా మగ పిల్లల విషయంలో ఆర్ యు కన్సర్న్ అబౌట్ దే స్ట్రగుల్ విత్ ద సిన్? వాళ్ళు ఎదుగుతుండగా ఎటువంటి పాపాలు వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి టెంప్టేషన్స్లో వాళ్ళు పడుతున్నారు, ఆ విషయాలు మీరు అడ్రస్ చేస్తున్నారా? చాలా కుటుంబాల్లో ఆ పని జరగట్లేదు. కానీ ఇక్కడ లెమూయేలు తల్లి అంటుంది, నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కుకొని కనిన నా కుమారుడా నేనేమందును. అంటే జాగ్రత్త వినండి, ఈ కుమారుణ్ణి ఆవిడ ఎట్లా సంపాదించిందో మాట్లాడుతూ ఉంది. నేనేమందును అంటే, నిన్ను నేను సాధారణంగా కనలేదురా అబ్బాయి, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను, దేవుని యొక్క అనుగ్రహంతో నిన్ను పొందుకున్నాను. గుర్తిస్తున్నారా ఆ పని? గర్భఫలము ఎవరిచ్చి బహుమానం? మరి మీ బహుమానం అనుకుంటే ఎట్లాగా? ఈరోజు తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? మేము కన్నామండి, వీళ్ళు మా సొత్తండి. ఎవడు చెప్పాడు? నీకు అర్థమైందా దేవుని వాక్యం చెప్తుందో? పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల సొత్తు కాదు, పిల్లలు ఎప్పుడు దేవుని సొత్తు. వాళ్ళు మీరు దేవుని సొత్తుగా పెంచండి. జాగ్రత్త. అందుకని ఇక్కడ ఏమంటుంది? నా మొక్కులు అంటే దేవుని యొక్క అనుగ్రహంతో నిన్ను పొందుకున్నాను అని ఆవిడ హెచ్చరిస్తుంది కుమారుణ్ణి. ఏమంటుంది? నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ విమెన్. ఈరోజు సమాజం ఎట్లా తయారైందంటే, మగ మహారాజులు, మగవాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మగ పిల్లలు ఎంత దౌర్భాగ్యం బ్రతుకుతున్నా తల్లిదండ్రులు వాళ్ళను సరిదిద్దరు, కానీ ఆడపిల్ల విషయంలో మటుకు అలర్ట్ అయిపోతారు. నేను మంచిదే, ఆడపిల్ల విషయంలో మీరు ఎంత అలర్ట్గా ఉంటారో మగపిల్లల విషయంలో కూడా అంతే అలర్ట్గా ఉండండి. యు నీడ్ టు అండర్స్టాండ్, పాపములో పడిపోయేటువంటి అవకాశం లేదు, పాపము చేయటానికి అవకాశం లేదు. మీరు పిల్లలకు నేర్పించండి, రే పెళ్లి కాకముందు ఒక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం పాపం అని నేర్పించండి. ఒక పురుషునిగా నువ్వు పరిశుద్ధతను మెయింటైన్ చేసుకో. నీ యొక్క పరిశుద్ధతలో నువ్వు టచ్ చేసేది కానీ, నువ్వు ఫిజికల్ రిలేషన్షిప్ కలిగి ఉండేది కానీ, వివాహమైన తర్వాత నీ భార్యతో తప్పితే ఆ బలం అనేటువంటిది ఏ స్త్రీతో పంచుకోవడానికి వీలు లేదు అని మొగాళ్ళకి నేర్పించండి. తల్లులారా, పరిశుద్ధతను నేర్పించండి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. లెమూయేలు తల్లి అంటుంది, పాపం విషయంలో జాగ్రత్త నాయన. మూడోది ఏముంటుంది తెలుసా? ఆయన పిలుపు గురించి నేర్పిస్తా ఉంది. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? చూడండి ఏమంటుందో, మోగవారికిని దిక్కులేని వారికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరవుము. అంటే కొడుక్కే నేర్పిస్తుందో తెలుసా? అరే నువ్వెప్పుడు న్యాయంగానే ప్రవర్తించాలా. నీకు ఫేవరెటిజం పనికిరాదు, పార్షాలిటీ నీకు పనికిరాదు. ఎప్పుడు కూడా ఏం చేయాలా? న్యాయముగా నువ్వు ప్రవర్తించాలి. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము.
అంటే కొడుక్కి వాడి కాలింగ్ గుర్తు చేస్తా ఉంది. నువ్వు రాజుగా దేవునికి ఇచ్చిన పిలుపు ఇది గనుక ఈ పిలుపుని నువ్వు సరిగ్గా నిర్వర్తించు. అమ్మా, మదర్స్, రిమైండ్ యువర్ సన్స్ అబౌట్ దేర్ కాలింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మగపిల్లలను పెంచేటువంటి క్రమంలో వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకు నేర్పించండి. వాళ్ళు పాపముతో ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో, పరిశుద్ధతలో ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారో, అది థాట్ లైఫ్లో కావచ్చు, అది క్రియారూపకంగా కావచ్చు, ఆ విషయంలో ఎప్పుడు కూడా మీరు జాగ్రత్త వహించండి. వాళ్ళ పిలుపు వాళ్ళకి మీరు గుర్తు చేయండి. న్యాయముగా ఎట్లా జీవించాలో, న్యాయంగా ఎట్లా ప్రవర్తించాలో మీరు వారికి నేర్పించండి. ఫైనల్గా లెమూయేలు, యు ఆల్సో హ్యావ్ ఎ నీడ్ యాజ్ ఎ హెల్పర్. నీకు సాటి అయినటువంటి సహకారం నీకు కావాలి అని చెప్పి అప్పుడు గుణవతి అయిన భార్య అని మొదలుపెట్టుద్ది. అంటే ఇప్పుడు చెప్పండి, 31వ అధ్యాయం ఎవరి కోసం? 31వ అధ్యాయం ఎవరి కోసం? ఇద్దరి కోసం. కానీ ప్రధానంగా ఎవరితో ప్రారంభమైంది? అంటే పురుషుని యొక్క ఐడెంటిటీ గురించి మాట్లాడుతూ, పురుషుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ, పురుషుని యొక్క పిలుపుని గురించి మాట్లాడుతూ, అప్పుడు పురుషుని యొక్క వివాహం గురించి మాట్లాడింది. ఈ వివాహంలో నీకు సాటి అయినటువంటి సాకారంగా దేవుడు నీకు భార్యని ఇవ్వాలి గనక ఎటువంటి భార్యను నువ్వు కలిగి ఉండాలి అని భార్యకు ఉండాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఆమె అద్భుతంగా లేఅవుట్ చేసింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అమ్మా, ఈరోజు సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ ఈ డిజైన్ లోపిస్తూ ఉంది. పురుషులు దేవుని యొక్క పోలికలో వారు పెంచబట్టలేదు, స్త్రీలు దేవుని యొక్క పోలికలో వారు పెంచబట్టలేదు. ఆ మాటకొస్తే సమాజము ఎట్లా కొట్టుకుపోతుందో ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో మగపిల్లలు, ఆడపిల్లలు సమాజములో, సంస్కృతిలో కొట్టుకుపోతున్నారు. జాగ్రత్త. పేరెంట్స్గా మీరు అలర్ట్గా లేకపోతే, పేరెంట్స్గా ఈ విషయాలు కనుక మీ పిల్లలకు మీరు బోధించకపోతే మీ కుటుంబాలు పతనమైపోతాయి. జాగ్రత్త. తర్వాత ఏడ్చి లాభం లేదు. ఒకసారి పిల్లలు మీ చేయి దాటిన తర్వాత పిల్లలు కనుక వాళ్ళు మీకు లోబడే పరిస్థితి లేకపోతే మీరు ఏడ్చి లాభం లేదు, మీరు ముందే కనుక జాగ్రత్త పడకపోతే. కాబట్టి ముందు యు నీడ్ టు లెర్న్ ద డిజైన్ ఆఫ్ హౌ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే బిబ్లికల్ మోడల్ ఏంటో తెలుసా? మెచ్యూర్ మెన్ మస్ట్ మెంటార్ మోల్డబుల్ మెన్. అంటే దేవునిలో పరిపక్వత చెందినటువంటి పురుషులు మలచబడేటువంటి పురుషుల్ని ఇళ్లలో తయారు చేయాలి. అండ్ మోల్డబుల్ మెన్ మస్ట్ మిమిక్ మెచ్యూర్ మెన్. ఎవరైతే మలచబడుతున్నటువంటి యవన పురుషులు ఉంటారో, అంటే పిల్లలు కావచ్చు, మీ యవనస్తులు ఉంటారో, వాళ్ళు పరిపక్వతలోకి ఎదగాలి. అంటే ఒక కుటుంబంలో మెచ్యూర్ మెన్ అనేటువంటి వాళ్ళు మోల్డబుల్ మెన్ని తయారు చేయాలి. అలానే మోల్డబుల్ మెన్ను వాళ్ళు మెచ్యూరిటీలోకి అడుగు వేయాలంటే దీనిలో బాధ్యత చాలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము మొట్టమొదటిగా స్త్రీలను, పురుషులను దేవుడు కలగజేసినటువంటి ఆ డిజైన్ని గనక మనము గమనించకపోతే మనము ఈ విషయాల్లో చాలా పొరపాటు చేస్తాం. కాబట్టి అమ్మా, స్త్రీలను స్త్రీలుగా పెంచండి, పురుషులను పురుషులుగా పెంచండి. కానీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో తెలుసా? మాకు అబ్బాయి లేరమ్మా, నువ్వే మా అబ్బాయివి. వేసారు రాంగ్ స్టెప్. ఏమా అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలను అబ్బాయిలా పెంచుతారా? మాట్లాడరే. అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలను అమ్మాయిలాగా పెంచ అంటే అమ్మాయిలు మీరే ఏం చెప్తున్నారు తల్లిదండ్రులుగా? అమ్మాయి నువ్వు అమ్మాయిగా ఉండడం తక్కువ, నువ్వు అమ్మాయి అబ్బాయిగా ఉంటే మంచిది అని మీరు నూరి పోరుస్తున్నారా? ఇటువంటి దరిద్రపు స్వభావాన్ని పిల్లల్లో ఏం నేర్పిస్తున్నారు అమ్మ పిల్లలకు మీరు? అంటే మీరు ఏం నేర్పిస్తున్నారు? ఆడపిల్లలు ఆడపిల్లగా ఉండటం తక్కువ కాబట్టి ఆడపిల్లలు మీరు మొగరాయిల్లో బ్రతకండి మీరు నూరి పోరుస్తున్నారా పిల్లలకి? అదా మీరు పిల్లలు పెంచే విధానం? అంటే స్త్రీలుగా పెరగటం అనేటువంటి చిన్న చూప మీకు? స్త్రీలుగా పెరగటం అనేటువంటి తక్కువతనం అది మీకు? అది చేతకాంతనమా మీకు? ఏం పెట్టి మా పిల్లలు మీరు? Is that the way you handle the kids? Be careful. ఇటువంటి
అన్బిబిలికల్ ప్యాటర్న్స్ ఈ కుటుంబాల్లో తేమకండి. స్త్రీలు స్త్రీలుగా పెంచండి. దేవుని డిజైన్ ఏంటో ఆ స్త్రీలను స్త్రీలుగా మీరు తయారు చేయండి. పురుషులను పురుషులుగా పెంచండి. దేవుని డిజైన్ ప్రకారం వాళ్ళు పెంచండి. అంతేగాని మీ సొంత జ్ఞానముతో అటు ఇటు రోల్స్ని రివర్స్ చేసి కుటుంబాల్లో లేని సమస్యలు మీరు కలగ చేయమాకండి. అది సంస్కృతి చెప్పే అబద్ధం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా చెప్పదు. స్త్రీలు స్త్రీలుగా పెరగటం అనేటువంటిదమ్మా దేవుని యొక్క సన్నిధిలో అది ఘనమైనది. పురుషులు పురుషులుగా పెరగటం అనేటువంటిది దేవుని సన్నిధిలో ఘనమైంది. అంతేగాని మీ అతి జ్ఞానంతో పిల్లల యొక్క రోల్ రివర్సల్ చేయమాకండి. వాళ్ళను మొగరాయిలుగా మీరు తయారు చేయమాకండి. ఆడపిల్లల్ని ఆడపిల్లగా పెంచండి, మగపిల్లల్ని మగపిల్లగా పెంచండి. మగపిల్లలు మగపిల్లగా పెరగటం చిన్నతనం కాదు, ఆడపిల్లలు ఆడపిల్లలుగా పెరగటం చిన్నతనం కానే కాదు. ఏ దేవుని తెలీదా? ఎందుకు దేవుడు ఆదాంతో పాటు అవ్వమును ఎందుకు కలిగేశాడు? అవ్వములో ఎందుకు దేవుడు తన పోలికను పెట్టాడు అంటే అర్థం ఏంటి? అవ్వమ్మ దేవుని పోలిక కంటే తక్కువమా? కాదే. మనం ఎందుకు మార్చాలమ్మా దేవుని డిజైన్ని? దేవుని డిజైన్గా ఉంచండి. ఆల్వేస్ మెయింటైన్ దోస్ డిస్టింక్షన్స్. మగపిల్లలకి నేర్పించండి. అరే మగపిల్లలు ఈ రకంగా ఉండటం దేవుని వాక్యం చెప్తుంది, నేర్పించండి. అమ్మా ఆడపిల్లగా నువ్వు ఇట్లా ఎదగటం ఇది మంచిదని దేవుని వాక్యం చెప్తా ఉంది, నేర్పించండి ఆడపిల్లలకి. అంతేగాని ఆడపిల్లలుగా ఎదగటం చిన్నతనం కాదు, మగపిల్లలుగా ఎదగటం చిన్నతనం కాదు. అది వాళ్ళ రోల్స్, వాళ్ళ ఇమేజ్, వాళ్ళ డిజైన్ అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించి ఆ రకంగానే మీరు వాళ్ళని పెంచడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే దిస్ ఈజ్ అ క్వశ్చన్ రిలేటెడ్ టు డిజైన్. ఇది డిజైన్కి సంబంధించింది కనుక ఆల్వేస్ బీ కేర్ఫుల్. మనం ఎప్పుడు కూడా, నా మాట మీకు అర్థమవుతుందా, ఒక వస్తువుని తయారు చేస్తున్నప్పుడు ఆ వస్తువు గనక ఆ మౌల్డ్లో ఫిట్ అవ్వకపోతే ఆ వస్తువు పనికి రాకుండా పోతుంది. మీరు ఆడపిల్ల యొక్క డిజైన్ని, ఆడపిల్ల యొక్క మోల్డ్ని నేర్చుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ మోల్డ్లో వాళ్ళు ఉంచండి, వాళ్ళు ఎక్సెల్ అవుతారు. మగపిల్లల యొక్క మోల్డ్ ఏంటో మీరు గమనించండి, ఆ మోల్డ్లో మీరు మగపిల్లలు పెట్టండి, వాళ్ళు ఎక్సెల్ అవుతారు. చాలాసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి పెద్దవాళ్ళుగా మనమే కారణం, పేరెంట్స్గా మనమే కారణం. ఈ తప్పులు చేయమాకండి. కారణం ఏంటంటే ఆడపిల్ల షీఈస్ ఈక్వల్లీ ఏమంటారు డిగ్నిఫైడ్ అండ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మగపిల్లవాడు ఈక్వల్లీ డిగ్నిఫైడ్ అండ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇద్దరు కూడా ఒకరికంటే ఒకరు తక్కువ కాదు. ఇద్దరిలా ఎదగటమే దేవుని సంకల్పం. మగపిల్లవాడిగానే పెంచండి, ఆడపిల్లలను ఆడపిల్లలుగా పెంచండి. అంతేగాని వాళ్ళలో అనవసరమైనటువంటి న్యూన్యతా భావాలు, ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీస్ మీరు వాళ్ళలో పెంపొందించమాకండి. అది బహు ప్రమాదం. డోంట్ టీచ్ దెమ్ సచ్ ఏ నాన్సెన్సికల్ స్టఫ్ ఫ్రమ్ ద కల్చర్. అందుకే దేవుని వాక్యం దగ్గరికి రండి, అర్థం చేసుకోండి విమెన్ డిజైన్ ఏంటో, మెన్ డిజైన్ ఏంటో. రెండోది కనుక గమనిస్తే ద విమెన్ ఇన్ హోమ్. చూసారా దేవుని వాక్యం ఏం చెప్తాను, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదున నేను. ఇప్పుడు జాగ్రత్త వినండి. విమెన్ యొక్క రోల్ కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వై ద హోమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్స్ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. అమ్మ జాగ్రత్త వినండి. మీ పిల్లల చదువుల కంటే, మీ పిల్లల ఉద్యోగాల కంటే, మీ పిల్లలు సంపాదించే ఆస్తిపాస్తుల కంటే మీ పిల్లల కుటుంబ జీవితాలు ప్రాముఖ్యమైనవి. దట్ ఈస్ గాడ్స్ డిజైన్. మీరు కుటుంబ జీవితాలు కనుక సక్రమంగా పెట్టకపోతే మీరు మిగతావి ఎన్ని సంపాదించినా యు ఆర్ అవుట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలో మీరు బయటకు వచ్చారు. దేవుని ప్రణాళికలో దేవుడు నరుని కలగజేసిన తర్వాత కదా, ఆదాముని అవ్వని తన పోలికలో కలగజేసిన నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు దేవుడు? పెళ్లి చేశాడు. ఏం చేశాడమ్మా? కలగజేసిన ఏం చేశాడు దేవుడు? పెళ్లి చేశాడా? ఎందుకు పెళ్ళి చేశాడు?
చెప్పండి అమ్మా, ముందు మీరు ఏ పని చేస్తారు? ఇంపార్టెంట్ పని చేస్తారా, నాట్ ఇంపార్టెంట్ పని చేస్తారా? అంటే పెళ్ళి ఇంపార్టెంటా, పెళ్ళి ఇంపార్టెంట్ కాదా? ఎందుకు పెళ్ళి ఇంపార్టెంట్ కదా? పెళ్ళి ఎందుకు చేయాలి? అబ్బాయి ఒంటరిగా ఉంటున్నాడండి, వండుకోలేకపోతున్నాడండి అని అబ్బాయి పెళ్లి చేస్తారు. అమ్మాయి ఏమో ఏమండి వాళ్ళు వెంట పడుతున్నారండి, వీళ్ళు వెంట పడుతున్నారండి, కాపలా కాయలేక వస్తున్నామండి అని చెప్పి అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు. కానీ నిజానికి పెళ్ళి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో మీరు గుర్తించారా? అమ్మ జాగ్రత్త వినండి. వై హోమ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటున్నప్పుడు ఇది మీరు థియలాజికల్గా మీరు అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే అసలు పాపము చేసినప్పుడు పెయిన్ అనేటువంటిది ఎక్కడ ప్రవేశించింది? నొప్పి ఎక్కడ కలిగింది? కుటుంబంలో. దేవుడు స్త్రీతో ఏమన్నాడు చెప్పండి? అమ్మమ్మతో నువ్వు పాపం చేసావు కనుక ఏమన్నాడు? నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. అంటే ఇప్పుడు ఏం ఎఫెక్ట్ అయింది పాపం చేయటాన్ని బట్టి? స్త్రీలకు ఏం ఎఫెక్ట్ అయిందమ్మా? ఏం ఎఫెక్ట్ అయింది? కుటుంబం. మాట్లాడరే. పిల్లల కంఠం ఎక్కడుందమ్మా? వివాహ జీవితంలోనా? అంటే ఇప్పుడు పాపము చేయటాన్ని బట్టి ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఎక్కడొచ్చింది? పెయిన్ ఎక్కడొచ్చింది? నువ్వు ప్రయాసముతో పిల్లలు కంటావు, కుటుంబ జీవితమేనాది. రెండో విషయం ఏమన్నాడు? నీ భర్త ఏళ్ళ నీకు వాంచగలుగును, అతడు నిన్ను ఏలును. అంటే ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? భర్త యొక్క రోల్తో నీకు ప్రాబ్లం వస్తుంది. లైఫ్ లాంగ్ భార్యగా నీకు పెయిన్ ఎక్కడ వస్తుంది తెలుసా? మొట్టమొదటి పెయిన్ నీ పిల్లల నుండి వస్తుంది, రెండో పెయిన్ నీ భర్త నుండి వస్తుంది. అంటే ఇప్పుడు ఏం ఎఫెక్ట్ అయింది స్త్రీకి? మాట్లాడరే, మీరు మొహమాట పడతారేంటమ్మా? ఏం ఎఫెక్ట్ అయింది చెప్పండి స్త్రీలకి? పాపం చేయటాన్ని బట్టి ఏం ఎఫెక్ట్ అయింది? ఫ్యామిలీ, హోమ్ ఈజ్ ఎఫెక్టెడ్. మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి, పాస్టర్ గారు 10 లక్షలు ఖర్చు పెట్టారండి దేనికోసం? పెళ్లి చేయటానికి. మరి ఇప్పుడు సంతోషాలు ఎందుకు ఆవిరైపోయినాయి? డబ్బులు అయితే ఆవిరైపోయినాయి. ఎక్కడ? పెళ్లి చేసినప్పుడు డబ్బులు ఏమైనాయి అమ్మా? బ్యాంకు గొల్లైందా? అవునా? సో పెళ్లి చేసినప్పుడు ధూమ్ధాం పెళ్లి చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి? ఎంత చక్కగా కాము కూర్చున్నారో. మీరు ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలీదా? అవునా? ఎంత ఖర్చు పెట్టారు, ఏమైపోయిందమ్మా? ఆవిరైపోయింది. మరి కుటుంబ జీవితంలో సంతోషం ఏది? కారణం ఏంటి? నువ్వు పెళ్ళైతే చేసావు కానీ పెళ్లితో ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి నీకు అర్థం కాలే. ఆ పెళ్లిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేయాలో నువ్వు నేర్పించలే. చిన్నప్పటి నుండి IIT అని పట్టుకొని కూర్చున్నావు, నీట్ అని చెప్పి కూర్చున్నావు. పెళ్లి గురించి ఏ రోజైనా మాట్లాడావు నువ్వు పిల్లలతో? చెప్పండి అమ్మా. మీరు పిల్లలతో మాట్లాడేది చదువు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారా, పెళ్లి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారా? అసలు మీ కన్సర్న్ అంతా దేని గురించి? ఈ ప్రాసెస్లో మీరు ఏం నేర్పించలేదు వాళ్ళకి? కుటుంబం ఏంటో వాళ్ళు నేర్పించలా. భర్త ఎట్లా ఉంటాడో మీరు మగపిల్లలు నేర్పించలా. భార్య ఎట్లా ఉంటుందో వాళ్ళకి నేర్పించలా. నేర్పించకుండా పెళ్లి చేసి పడేశారు. సో పెళ్లిలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు? మాట్లాడరే. భర్తగా ఉంటాం మగపిల్లలకి చేత కావట్లేదు, భార్యగా ఉంటాం ఆడపిల్లలకి చేత కావట్లేదు. పెళ్ళి అయినటువంటి మరుసటి రోజు నుండి కొట్లాటలు స్టార్ట్ అవుతున్నాయి. మీకు సంగతి చెప్పనా? పెళ్ళైన మరుసటి రోజు అని నేను ఊరికే లిబరల్గా మాట్లాడుతున్నా. పెళ్లి మంటపాల్లోనే కొట్లాటలు స్టార్ట్ అవుతున్నాయి. అందరు చాలా సీరియస్గా వస్తున్నారు. నేను ఏదో కాన్సెప్ట్ ఇట్లా మాట్లాడుతున్నాను కాదా? నిజం కాదా? ఏమ్మా ఎక్కడ స్టార్ట్ అయ్యి కొట్లాటలు చెప్పండి. మీకు పెళ్లి మంటపాలను స్టార్ట్ అయినాయా? ఎందుకు స్టార్ట్ అయినాయి? ఫెయిల్యూర్ ఎవరిది? పేరెంట్స్గా మీదే ఫెయిల్యూర్. మీరు వాళ్ళు నేర్పించలేదు. అమ్మా
మీరు చదువులు నేర్పిస్తున్నారు మంచిదే, ఉద్యోగాలు చేయటం మీరు నేర్పిస్తున్నారు మంచిదే, కానీ పెళ్లి ఎట్లాగా చేసుకోవాలో, కుటుంబం ఎట్లా కట్టుకోవాలో ఎందుకు ఈ రోజు పేరెంట్స్ ఆ విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎందుకు మీరు నేర్పించట్లేదు? అందుకనే పెళ్లి అయినటువంటి మరుసటి రోజే పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? అక్కడ స్టార్ట్ అయిపోతుంది కాన్ఫ్లిక్ట్. మగ పిల్లవాడికి ఎట్లా ఉండాలో వాడికి తెలియదు, పెళ్లి చేసి పడేశారు. ఆడపిల్ల ఎట్లా ఉండాలో ఆమెకు తెలియదు, పెళ్లి చేశారు. ఇప్పుడు ఏం చేశారు? మీరు పెళ్లి చేసి మీరు కొట్టుకోండిరా అని చెప్పి తల్లిదండ్రులు చూస్తున్నారు. జాగ్రత్త. సో ఫెయిల్యూర్ ఇప్పుడు ఎవరిది? యూ డిడ్ నాట్ టీచ్ దెమ్ అడిక్వేట్లీ. అరే నాయన, అమ్మ, స్త్రీగా ఇది నీ బాధ్యత, నువ్వు ఈ పని చేయాలి, మీ మామగారు నువ్వు ఇట్లా చూసుకోవాలి, మీ అత్తగారిని నువ్వు ఇట్లా చూసుకోవాలి, మీ మరుదుల్ని ఇట్లా నువ్వు చూసుకోవాలి. నేర్పించారా మీరు? ఆడపిల్లకి పెళ్లి చేసి పడేశారు. మగపిల్లలకి, అరే నీ భార్యను నువ్వు ఇట్లా ప్రేమించాలి, నీ భార్యను నువ్వు ఇట్లా సన్మానించాలి, నీ భార్యను నువ్వు ఇట్లా గౌరవించాలి. చెప్పారా మీరు? మగపిల్లలకి పెళ్లి చేసి పడేశారు. ఏం కుటుంబాలు కట్టబడతాయమ్మా? ఏం కుటుంబాలు నిలబడతాయి? ఇక్కడ ప్రభు అంటున్నాడు, అసలు పాపం చేసినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ హోమ్ మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు జాగ్రత్త వినండి, స్టోరీ అక్కడతో ముగించలా. ఫస్ట్ ఎఫెక్ట్ హోమ్ మీదకి ఎట్లాగొచ్చిందో, దేవుడు ఫస్ట్ రిడెంప్షన్ కూడా హోమ్లోండి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? మరియు నీకును నీ సంతానమునకును, స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానములకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదువు. జాగ్రత్త వినండి. పాపము చేయటం వల్ల పెయిన్ అనేటువంటిది హోమ్ లైఫ్ని ఎఫెక్ట్ చేసింది. అదే పాపము నుండి హోమ్ని దేవుడు విడిపించటానికి రిడెంప్షన్ని కూడా హోమ్లో ప్లాన్ చేశాడు. అందుకనే యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించాడు. కారణం ఏంటో తెలుసా? పాపం యొక్క ఎఫెక్ట్ కుటుంబంలోకి వచ్చింది గనక ఆ కుటుంబంలో ఆ యొక్క పరిహారం అనేటువంటిది, ఆ విమోచన అనేటువంటిది, ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ద హోమ్. అందుకనే దేవుని కుమారుడు కదా, ఏలనగా మనకు శిశువు పుట్టెను, ఆ శిశువు భుజం మీద రాజ్యభారం ఉండెను. ఎవరో ఆ శిశువు? ఆ విమోచన ఎక్కడి వచ్చింది? కుటుంబ జీవితంలో నుండి వచ్చింది. ఇప్పుడు నా భయం ఎత్తం గట్టిగా కొట్టడానికి, ఇది గ్లాస్ కదా, ఇప్పుడు మొత్తం భయపడిపోతాం కట్టాలండి. బాగానే మంచిది, ఇది ఎమోషన్ కంట్రోల్ చేస్తుంది. కొన్నిసార్లు చెక్క అయితే కొట్టుకోవాలనుకుంటుంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు జాగ్రత్తమేనండి, పాపం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ వచ్చింది? కుటుంబంలో వచ్చింది. విమోచన ఎక్కడ ప్రారంభమవుతుంది? కుటుంబంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు కుటుంబం ఎంత అవసరమా? నేను పాస్టమ్మ గారు చెప్తాను వినండి, మేము మను అభి యొక్క భవిష్యత్తు గురించి మేము కంగారు పడం. వాళ్ళ ఉద్యోగాల గురించి అసలు మాకు కేరే లేదు. వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో మాకు అక్కర్లేదు. వాళ్ళ కుటుంబాల గురించి మేము భయపడతాం. అందుకే పాస్టమ్మ గారు చెప్పింది, ప్రార్థన చేయండి పెళ్లి కోసం. మీరు అనుకోవచ్చు వయసు కాదు కదా, వయసుతో సంబంధం లేదమ్మా. వివాహం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ మగపిల్లలు వాళ్ళ కుటుంబాలు కనుక సరిగా కట్టబడకపోతే మేము చేసే పరిచర్య దండగా. అందుకే కుటుంబాలు చాలా ఇంపార్టెంట్. కుటుంబం యొక్క ప్రాముఖ్యత గుర్తించండి. డోంట్ అవాయిడ్ ద ఫ్యామిలీస్. కుటుంబాలను మీరు నిర్లక్ష్యం చేయమాకండి, కుటుంబాలను మీరు అవాయిడ్ చేయమాకండి. కుటుంబాలు జాగ్రత్తగా కట్టుకోండి. కారణం ఏంటి తెలుసా? పాపము కుటుంబంలోనే ప్రారంభమైంది, విమోచన కూడా కుటుంబం ద్వారా జరుగుద్ది కనుక పాపముతో వచ్చినటువంటి ఎఫెక్ట్ని నల్లిఫై చేయటానికి మీరు కుటుంబాలు జాగ్రత్తగా కట్టకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ సాటి అయినటువంటి సహకారము అనేటువంటి మాట హీబ్రూలో ఎజర్ అని అంటారు. నిజానికి ఎజర్ అనేటువంటి మాట చాలా కామన్ నేమ్. ఎబినేజర్ అని అంటాం కదా, ఎబినేజర్లో ఏముంది? ఎజర్ అనేటువంటి మాట ఉంది.
ఇక్కడ దేవుడు స్త్రీని కలగజేసినప్పుడు ఆయన స్త్రీకి వాడినటువంటి పదం ఏంటో తెలుసా? సాటి అయినటువంటి సహకారం. హీబ్రూలో ఎజర్ అంటారు. ఈ ఎజర్ అనేటువంటి మాట ఏ ఏ సందర్భాల్లో వాడబడింది అనేటువంటి కనుక గమనిస్తే, మొట్టమొదటిది యాజ్ ఎ వైఫ్ యు హ్యావ్ టు డిఫెండ్ యువర్ ఫ్యామిలీ. ఎక్కడుంది మనకి? నిర్గమకాండం 18వ అధ్యాయంలో, నా తండ్రి దేవుడు నాకు సహాయమై, అక్కడ నాకు ఎజర్, ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియెజర్ అనేటువంటి పేరు పెట్టడానికి కారణం ఏంటి? బికాస్ షీ హ్యాస్ టు డిఫెండ్ హర్ ఫ్యామిలీ. స్త్రీగా దేవునికి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? కుటుంబాన్ని డిఫెండ్ చేయండి, భర్తలను డిఫెండ్ చేయండి అమ్మా, పిల్లలను డిఫెండ్ చేయండి. చాలా మంది స్త్రీలు ముందు భర్తలను బజార్లో పెడతారు, పిల్లలను బజార్లో పెడతారు. జాగ్రత్త, ప్రమాదం. యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ ఫ్యామిలీ. రెండోది, ఎజర్ అనేటువంటి పదములో యూ హ్యావ్ టు సీ అండ్ కేర్ ఫర్ ద సఫరింగ్. ఎక్కడైతే సఫరింగ్ జరుగుతుందో అది గమనించి దాని విషయంలో కేర్ తీసుకోవాలి. ఎక్కడ కనపడుతుంది? కీర్తనలో, నీవు దీన్ని చూచున్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడు అయి ఉన్నావు. మూడోది సపోర్ట్, కీర్తనలు 20వ అధ్యాయం. నాలుగోది ప్రొటెక్షన్, కీర్తనలు 33వ అధ్యాయం. ఐదోది కంఫర్ట్, కీర్తనలు 86వ అధ్యాయం. అంటే దేవుడు సాటి అయినటువంటి సహకారము అని అన్నప్పుడు దీని వెనుక ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. స్త్రీలకి జాగ్రత్త. దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ విమెన్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ ఫ్యామిలీ. దట్ ఈస్ గాడ్స్ డిజైన్. అది దేవుని యొక్క డిజైన్. మీరు కాస్త తర్వాత నోట్స్లో మీరు చూసుకోండి, నేను ముందుకెళ్ళిపోతాను, నాకు టైం అయిపోతుంది. ఫైనల్గా ద విమెన్ ఇన్ మినిస్ట్రీ. ఇందాక మనం చదువుకున్నటువంటి భాగం లూకా సువార్త 8వ అధ్యాయంలో కనుక మీరు గమనిస్తే కొంతమంది స్త్రీల యొక్క పేర్లు అక్కడ ప్రస్తావించబడింది. నిజానికి ఆ స్త్రీల యొక్క పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు అక్కడ మీరు గమనిస్తే దిస్ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ గ్రూప్ ఆఫ్ విమెన్. అంటే అందరూ ఒకరికి ఒకరు మక్కీగా ఉన్నటువంటి స్త్రీలు కాదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్, వాళ్ళ టాలెంట్స్ డిఫరెంట్, వాళ్ళ స్కిల్స్ డిఫరెంట్. అటువంటి వారు యేసు ప్రభుతో కలిసి ఆయన పరిచర్యలో పాల్గొన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు సంఘములో ఏకత్వం కోరుకుంటాడు. ఏకత్వం అనేటువంటి భిన్నత్వంలోండి రావాలి. అందరూ మనలాగా ఉండరు. ఎవరి స్వభావం వారిదే, ఎవరి పర్సనాలిటీ వారిదే, ఎవరి గిఫ్ట్స్ వాళ్ళవే, ఎవరి టాలెంట్స్ వాళ్ళదే. ఒకరితో ఒకరికి కంపారిజన్ లేదు, ఒకరితో ఒకరికి ఏమంటారు కాంపిటీషన్ కూడా లేదు. యేసు ప్రభుతో పాటు పరిచయం చేసినటువంటి స్త్రీలలో ఆ కంపారిజన్ లేదు, ఆ కాంపిటీషన్ లేదు. కారణం ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ డిఫర్ అయినా, వాళ్ళ స్కిల్ లెవెల్స్ అనేటువంటి డిఫరెంట్గా ఉన్నా వాళ్ళు యేసు ప్రభుతో పాటు వాళ్ళు పరిచర్లో పాల్గొన్నారు అనేటువంటి మనం గమనించాలి. ఈ స్త్రీల అందరిలో ఉన్నటువంటి కామనాలిటీ ఏంటో తెలుసా? ఒకప్పుడు భయంకరమైన పాపపు స్థితి నుండి తప్పించబడి యేసు ప్రభు యొక్క కృపచేత ఆయన పరిచర్యలో పాల్గొంటున్నటువంటి స్త్రీలు వీరు. అంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కృపను తమ జీవితాల్లో అనుభవించినటువంటి స్త్రీలు. రెండో విషయంగా గమనిస్తే మినిస్ట్రీలో యేసు ప్రభు యొక్క శిష్యులకిను స్త్రీలకు మధ్యలో అసలు కాంపిటీషనే లేదమ్మా. ఈరోజు స్త్రీల సమూహాలు ఎట్లా తయారైంది తెలుసా? పురుషులతో కంపీట్ చేస్తూ ఉన్నారు. అమ్మా, కాంపిటీషన్ ఏమి లేదు, బీ కేర్ఫుల్. స్త్రీల పాత్ర స్త్రీలదే, సంఘములో స్త్రీల రోలు స్త్రీలదే, పురుషుల రోలు పురుషులదే. కాబట్టి అటువంటి క్లారిటీ అనేటువంటిది కలిగి ఉండాలి. స్త్రీలు పురుషుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయకూడదు, పురుషులు స్త్రీలను సపరేట్ చేయడానికి పనికిరాదు. కారణం ఏంటంటే ఎవరి రోల్స్, ఎవరి స్కిల్స్ దాని ప్రకారం వాడబడుతుంది సంఘములో అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే ముఖ్యంగా అపోస్తులలో
దేవుని పరిచర్య కొరకు దేవుని వాక్యాన్ని బోధించడానికి పిలువబడ్డారు. స్త్రీలు ఏం చేస్తున్నారు? ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, మినిస్ట్రీలో ఫోర్ ఫ్రంట్లో ఎవరుంటారు? అపోస్తలులు ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో ఎవరుంటారు? స్త్రీలు ఉంటారు. అంటే జాగ్రత్త వినండి, పురుషుల యొక్క పాత్ర ఫోర్ ఫ్రంట్లో ఎంత అవసరమో పరిచర్యలో బ్యాక్గ్రౌండ్లో స్త్రీల యొక్క పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మీన్స్తోనే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి ఈ స్త్రీల లిస్ట్ గనక మనం గమనిస్తే యేసు ప్రభువారు ఆయన పరిచర్య ఎంతటిలో చివరికి ఆయన పునరుద్ధానం వరకు కూడా ఈ స్త్రీల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది మనము గమనిస్తూ ఉంటాం. ఒక ఆయన కామెంటేటర్ ఏమంటాడంటే, యేసు ప్రభువారి యొక్క దేహాన్ని వాళ్ళు అనాయింట్ చేశారు. అనాయింట్ చేయటం అనేటువంటి దేని చూపిస్తూ ఉందంటే వాళ్ళకి ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ, అఫెక్షన్ అనేటువంటిది చూపిస్తూ ఉంది. నిజానికి స్త్రీలు గెత్సెమనే తోట వెళ్ళకముందే, గెత్సెమనే తోట కాదు, సమాధి తోటకు వెళ్ళకముందే వాళ్ళకి తెలుసు అక్కడ రాయి పొర్లించబడింది, ఆ రాయి అడ్డుగా ఉంది, ఆ రాయిని వీళ్ళు పక్కకు తీయలేరని. మనమైతే ఏం చేస్తూ ఉంటాం? మనమైతే ఏం చేసేవాళ్ళం? ఇంత ఉదయాన్నే లేవటం ఎందుకులే, అక్కడికి ఎటుకుడి మనం వెళ్తే చేసేది ఏం లేదు కదా అని చెప్పి గమ్ముగా ఉండేవాళ్ళమేమో, ఎగ్గొట్టి ఇంట్లో పడుకునేవాళ్ళమేమో. కానీ ఈ స్త్రీలకు ఉన్నటువంటి ఆ డిటర్మినేషన్ చూసారా? వాళ్ళకి తెలుసు వీళ్ళు రాయి పొర్లించలేరని, వాళ్ళకి తెలుసు అక్కడ ఒక అడ్డురాయి ఉంది, వీళ్ళు ఏం చేయలేరు. అయినప్పటికీ వాళ్ళు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వాళ్ళు ప్రభు యొక్క పునరుద్ధరణ వాళ్ళు తెలియదు, కానీ ఏదో ఒకటి చేసి ఆ దేహాన్ని బయట తీసుకొచ్చి ఆ దేహాన్ని ఎనాయింట్ చేయాలని వాళ్ళు ఎంత ఆసక్తితో వచ్చారు. దాని అర్థం మీకు ఏం కనబడతా ఉంది? ఇన్ స్పైట్ ఆఫ్ ద హిండ్రన్సెస్ దే నెవర్ కేర్డ్ ఫర్ హిండ్రన్సెస్. అడ్డంకులను బట్టి ఆగిపోమాకండి, సమస్యలను బట్టి చేతులు కట్టుకొని కూర్చోమాకండి. సమస్యలున్నా అడ్డంకులున్నా దేవుని యొక్క పనిలో ముందుకెళ్ళేటువంటి వాళ్ళే దేవుని కొరకు పని చేయగలుగుతారు. అది ఈ స్త్రీలలో స్పష్టంగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, స్త్రీలు ఆ రోజు యేసు ప్రభు యొక్క దేహాన్ని వాళ్ళే భద్రపరిచారు కదా, ఇది సమాధిలో. అంటే దేహాన్ని వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడు జాగ్రత్త వినండి, పునరుద్ధానం తర్వాత ఇప్పుడు సంఘం ఏంటి? యేసు ప్రభు యొక్క శరీరమేనా? మరి పునరుద్ధానానికి ముందు ఆ శరీరాన్ని కేర్ తీసుకుంది ఎవరు? స్త్రీలు. మరి ఇప్పుడు పునరుద్ధానం తర్వాత సంఘం విషయంలో కేర్ లేకపోతే ఎట్లాగా స్త్రీలకి? మాట్లాడరే, దేహాన్ని పట్టించుకుంటున్నారా మీరు? దేహం విషయంలో ఎటువంటి కన్సర్న్స్ ఉన్నాయి గమనిస్తున్నారా మీరు? దేహం విషయంలో మీ బాధ్యత ఏంటో మీరు గమనిస్తున్నారా? టేక్ కేర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ విమెన్స్ మినిస్ట్రీ. నిజానికి ఈ స్త్రీల యొక్క జీవితం కనుక గమనిస్తే అమ్మా, దీస్ వర్ ద లాస్ట్ టు లీవ్ ద క్రాస్. శిలువ దగ్గర నుండి చివరిగా వెళ్ళినటువంటి పురుషులు కాదు, స్త్రీలు. వాళ్ళ ధైర్యాన్ని చూడండి మీరు, వాళ్ళ పట్టుదలను మీరు చూడండి. దీస్ వర్ ద ఫస్ట్ ఎట్ ద టూమ్. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు స్త్రీలు. దీస్ వర్ ద ఫస్ట్ టు ప్రొక్లెయిమ్ ద రిజరెక్షన్. యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనేటువంటి వార్తను ప్రకటించింది కూడా స్త్రీలమ్మ ముందు. నేనంటాను, ఈ స్త్రీలు ప్రభు యొక్క పరిచర్యలో ఆ పిలుపు ఏంటో వాళ్ళు తెలుసు, ఆ పిలుపు వెనక వచ్చేటువంటి కాస్ట్ ఏంటో తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభువుని వాళ్ళు వెంబడించడంలో వాళ్ళు వెనకాడలేదు, ప్రభువుని ప్రేమించడంలో వాళ్ళు వెనకాడలేదు, ప్రభు యొక్క సంఘం విషయంలో లేదంటే ఆయన శరీరం విషయంలో బాధ్యత తీసుకోవటంలో వారు వెనకాడలేదు. అంత మాత్రమే కాదు,
ఆ డిస్టింక్షన్ కూడా మీరు చూడండి. ఇక్కడ రాయబడింది కదా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా యొక్క భార్య. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, సొసైటీలో ఆమె పొజిషన్ ఎట్లాగా ఉంటుంది? హేరోదు ఎవరమ్మా? రాజు. రాజు గారి దగ్గర ఈయన ఎవరు? మేనేజర్. సో మేనేజర్ యొక్క భార్య సంఘంలో ఎట్లాగుంటుంది? స్పెషల్ గుర్తు చేయాలి కదా, స్పెషల్గా గుర్తించాలి కదా. పలానా అమ్మగారు చెప్పాలా? లేదే. ఆమె మేనేజర్ అయినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందమ్మా? యేసు ప్రభు దగ్గర పరిచారం చేసే స్త్రీలలో ఆమె ఒకటి. అంటే ఇన్స్పైట్ ఆఫ్ హర్ బ్యాక్గ్రౌండ్ షీ డిడ్ నాట్ క్లెయిమ్ ఆర్ సీక్ ఫర్ ఐడెంటిటీ. తన సోషల్ స్టేచర్ని బట్టో, తన భర్త యొక్క జాబ్ను బట్టో అజమాయిషి ప్రదర్శించడానికి ఆమె ప్రయత్నం చేయాల. మిగతా స్త్రీలతో పాటు సమానంగా దేవుని పరిచర్యలో పాల్గొనటానికి ఆమె ఇష్టపడింది. ఆ మాటకు వస్తే నిజానికి సువార్త యొక్క ప్రభావం ఏంటంటే, సువార్త సామాన్యుల దగ్గరికి వెళ్ళింది, సువార్త పెద్దవారి దగ్గర కూడా వెళ్ళింది. ఆ పెద్దవారు కూడా ప్రభువుని అంగీకరించడానికి సువార్త యొక్క గొప్పతనం. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ ముందుకొస్తే పౌలు గారి పరిచర్లో కూడా లూదియా కానీ ఫీబే కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ వాళ్ళు ప్లే చేశారు. పౌలు గారి యొక్క మినిస్ట్రీని వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. పౌలు గారి యొక్క మినిస్ట్రీలో వాళ్ళు సహకారులుగా వాళ్ళు ఉన్నారు. పౌలు గారు అంత అద్భుతమైన పరిచయం చేశాడంటే వెనకాల పరిచయం చేసేటువంటి అటువంటి స్త్రీలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకున్నటువంటి కంఫర్ట్ని, వాళ్ళకున్నటువంటి రెస్పెక్ట్ని వదిలిపెట్టేసి వాళ్ళు ప్రభు యొక్క పరిచర్య చేశారు. ఎట్లా చేశారమ్మా ప్రభు యొక్క పరిచర్లో? చూసారా? అక్కడే అడ్వాన్స్కి వెళ్ళిపోయినట్టున్నాను. ఇదేంటి? సారీ, సాయంత్ర ప్రసంగం ఇది. ఇది చూసారా? వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేసిరి. అంటే మినిస్ట్రీలో ఏం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు వాళ్ళు? మినిస్ట్రీకి ఇంపార్టెంట్ ఏంటమ్మా? ఫైనాన్సెస్ కదా. సో ఫైనాన్సెస్లో ఎవరి పాత్ర ఎక్కువ చూస్తాం మనం ఇక్కడ? స్త్రీల యొక్క పాత్ర. సో నేనంటాను, పరిచర్య చేయటానికి మీకు మనస్సుంటే పరిచర్య చేయడానికి విధానాలు చాలా ఉన్నాయి. స్టేజ్ మీద కనబడితేనే పరిచర్య అనుకోమాకండి. స్త్రీలకు మీరు స్టేజ్ మీద కనబడకపోయినా స్టేజ్ మీద పురుషులు కనపడినప్పటికీ కూడా, ఎందుకంటే అది సంఘ క్రమం, అది దేవుని వాక్య క్రమం. ఆ క్రమానికి కట్టుబడే గ్రేస్ బ్యాప్టిస్ట్గా మనం ముందుకెళ్తాం. అయినప్పటికీ దట్ డజంట్ మీన్ స్త్రీలకు రోల్ లేదని కాదు, స్త్రీలకు పాత్ర లేదని కాదు. దేవుడు మీ రోల్, మీకు ఇచ్చినటువంటి ఇమేజ్ చొప్పున జాగ్రత్తగా మినిస్ట్రీలో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఏమంటారు టాలెంట్స్తో కావచ్చు, లేదంటే ఫైనాన్సెస్తో కావచ్చు, మీరు దేవుని కొరకు వాడబట్టం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఆ మాటకు వస్తేనమ్మా, యేసు ప్రభు యొక్క పరిచర్య యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆనాడు ఉన్నటువంటి సమాజంలో స్త్రీలు అణగొట్టబడేటువంటి వాళ్ళు. ఆనాడే కాదు, ఈరోజు సమాజంలో కూడా స్త్రీలను చిన్న చూపు చూసేటువంటి సమాజం, అటువంటి సంస్కృతి. మనం ఏ దేశంకి వెళ్ళినా ఇది మనం అవాయిడ్ చేయలేం. అయినప్పటికీ అటువంటి సంస్కృతిలో ఎందుకు స్త్రీలు ప్రభు యొక్క పరిచర్యలో యాక్టివ్గా ఉన్నారంటే దానికి ఒకే ఒక్క కారణం, స్త్రీలకు గౌరవము మర్యాద ప్రభువిచ్చినట్లు సంస్కృతిలో సమాజంలో ఎవడివ్వలేదు. అంటే ఒక రకంగా యేసు ప్రభువారు స్త్రీలకు రైట్ ప్లేస్ ఇచ్చాడు, మినిస్ట్రీలో రైట్ ప్లేస్ ఇచ్చాడు, హోమ్లో రైట్ ప్లేస్ ఇచ్చాడు. ఆయన ఏదైతే ఆ రైట్ ప్లేస్ అనేటువంటి ఆ డిగ్నిటీ అనేటువంటిది, ఆ ఆనర్ అనేటువంటి ఆ స్త్రీలకు ఎప్పుడైతే ఇచ్చాడో, నేనంటాను సమాజము సంఘము ముందుకెళ్ళింది. నేనంటాను పురుషులారా, భర్తలుగా మీ భార్యలకు అటువంటి గౌరవం, అటువంటి ఘనత, అటువంటి రికగ్నిషన్ మీరు ఇచ్చినప్పుడు ఆ స్త్రీలు
మీ ఇళ్లల్లో చాలా కంఫర్టబుల్గా బ్రతుకుతారు. కాబట్టి నేను అంటాను, దిస్ ఈజ్ ద డిజైన్. మెన్ యొక్క డిజైన్ వేరు, విమెన్ యొక్క డిజైన్ వేరు. మెన్ యొక్క రోల్ వేరు, విమెన్ యొక్క రోల్ వేరు. ఈ రెండు ఎప్పుడైతే ఆ తేడాలు మీరు గుర్తించి ఆ రోల్స్ని సక్రమంగా దేవుని వాక్యపు వెలుగులో మీరు ఇంప్లిమెంట్ చేస్తారో మీ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి, సంఘాలు వృద్ధిలోకి వస్తాయి, సమాజము వృద్ధిలోకి వస్తుంది. కారణం ఏంటంటే ఆశీర్వాదం కానీ దీవెన కానీ దేవుని వాక్యానికి లోబట్టం చెప్పునే. ఎప్పుడైతే మీకు ఇవ్వబడినటువంటి రోల్స్లో మీరు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి మీ రోల్స్ నిర్వర్తిస్తారో దేవుడు మీ కుటుంబాలను కూడా వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఉదయకాల సమయంలో మనం ఏ రకంగా దేవుని కొరకు జీవిస్తున్నాం, ఏ రకంగా మనం కుటుంబాలను కట్టుకుంటున్నాం, ఏ రకంగా మనం పిల్లలు పెంచుతున్నాం, ఈ విషయాల్లో అమ్మా మీరు దేవుని వాక్య విధానం దగ్గరికి రాకపోతే మీరు మార్పు చూడలేరు. లెట్ గాడ్స్ వర్డ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్స్. లెట్ గాడ్స్ వర్డ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ గాడ్స్ వర్డ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ చిల్డ్రన్. దేవుని వాక్యం దగ్గరికి వస్తే కానీ మీ ప్రాపర్ ప్లేస్ ఏంటో మీకు అర్థం కాదు, మీ ప్రాపర్ ఐడెంటిటీ ఏంటో మీకు అర్థం కాదు, మీ ప్రాపర్ రోల్ ఏంటో మీకు అర్థం కాదు, మీ కాలింగ్ ఏంటో మీకు అర్థం కాదు. రండి, దేవుని వాక్యం దగ్గరికి రండి, నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అద్భుతమైన భర్తలుగా ఎట్లా ఉండాలో మగపిల్లలకు నేర్పించండి. అద్భుతమైనటువంటి భార్యలుగా ఎట్లా ఉండాలో ఆడపిల్లలు నేర్పించండి. అప్పుడు తద్వారా రేపొద్దున వాళ్ళ కుటుంబ జీవితాలు వృద్ధిలోకి వచ్చినప్పుడు చూసి సంతోషించడానికి మీకు అవకాశం ఉంటుంది కదా. ప్రభు వాక్యం దగ్గరికి రండి, నేర్చుకోండి. ఆ రీతిగా దేవుని అనుగ్రహం చేత స్త్రీలుగా మనం వర్ధిల్లాలి, పురుషులుగా మనం వర్ధిల్లాలి, కుటుంబాలుగా మనం వర్ధిల్లాలి, సంఘముగా మనం వర్ధిల్లాలి, సమాజముగా వర్ధిల్లాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను కాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడుతుండగా మా రోల్స్ మేము గుర్తించడానికి, మా డిజైన్ మేము గుర్తించడానికి, మా ఐడెంటిటీ మేము గుర్తించడానికి, తద్వారా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు కట్టబడినట్లుగా, నీ అనుగ్రహం చొప్పున కుటుంబాలు వర్ధిల్లినట్లుగా దేవా మీరు సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా అండస్సు మేము చేసిన ప్రకారం క్షమించండి, మా శోధుల దగ్గర దుచ్చుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొకరు పలకరించుకొని వెళ్ళొచ్చు.